ఎవరైనా కొత్త వాళ్ళు ఏమన్నా వచ్చారా? వీళ్ళు వచ్చేసింది. వచ్చారా? చక్కటి పాపాలు ఇచ్చిన జనాలకు శుభం తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా మరి 7 గంటలు ఒక చక్కటి పాపాలు ఇచ్చాలని మనం చేస్తున్నాను.
నేనెల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండెను. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండెను. అంతా నా మేలుకి ఆరాధన యేసుకి. స్తుతించుట మానను ఆరాధనాపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. కన్నీళ్ళే పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతిలే మారిన అవకాశం చేజారిన. కన్నీళ్ళే పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతిలే మారిన అవకాశం చేజారిన. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. 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 అంతా నా మేలుకే ఆరాధన యేసుకే. అంతా నా మంచికి తన చిత్తమునకు తల వంచితి, తన చిత్తమునకు తల వంచితి. ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధనాపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. ఆస్తులన్నీ కోల్పోయిన, కన్నవారు కనుమరుగైన, ఊపిరే బరువైన, గుండెలే పగిలిన. ఆస్తులన్నీ కోల్పోయిన, కన్నవారు కనుమరుగైన, ఊపిరే బరువైన, గుండెలే పగిలిన. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునెను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునెను. ఆయన నామమునకే స్తుతి కలుగుగాక. ఆయన నామమునకే స్తుతి కలుగుగాక. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే. అంతా నా మంచికి తన చిత్తమునకు తల వంచితి, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధనాపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే. అంతా నా మంచికి తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధనాపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. సంకల్పాల పిలుపుంది, నిన్నే ప్రేమించ నాకు సమస్తము సమకూడి మేలుకై జరుగును. సంకల్పాల పిలుపుంది, నిన్నే ప్రేమించ నాకు సమస్తము సమకూడి మేలుకై జరుగును. యేసుని సారాంశము నేను పొందాలని, యేసుని సారాంశము నేను పొందాలని అనుమతించనాయి విలువైన శిలువకై.
అనుమతించనాయి విలువైన సిలువకై. అంతా నా మేలుకి ఆరాధన యేసుకి, అంతా నా మంచికి తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. నీవు చేయినది నాకిప్పుడు తెలియదు, ఇక మీదట నేను తెలుసుకుందెను. నీవు చేయినది నాకిప్పుడు తెలియదు, ఇక మీదట నేను తెలుసుకుందెను. ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే, ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే, అభిషయించిన నీతి సమాధాన ఫలమే, అభిషయించిన నీతి సమాధాన ఫలమే. అంతా నా మేలుకి ఆరాధన యేసుకి, అంతా నా మంచికి తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. హల్లెలూయా. హలో ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళరా, మరింతవరకు చక్కటి కీర్తనతో దేవుని నామాన్ని స్తుతించాం. మరి రెండవ రోజు చక్కటి దేవుని యొక్క అమూల్యమైన సంగతులు వినడానికి మనమంతా చేరువచ్చిన మీ అందరికీ క్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా మనం ప్రత్యేకంగా ఈ రోజు మరి సభకు ఏర్పాటు చేయబడినటువంటి ప్రసంగికులు మరి బ్రదర్ స్టీవెన్ గారు మన మధ్య ఉన్నారు. వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. స్టీవెన్ గారు మంచి కీబోర్డ్ ప్లేయర్ అండి, మంచి ఆర్కెస్ట్రా వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఆయన ఆధ్వర్యంలో నడుస్తుంది. మరి చక్కగా మరి చేస్తుంటారు. మీరు కూడా చాలాసార్లు చూశారు. ఆయన ఆర్కెస్ట్రా కూడా మీరు చాలా సార్లు విన్నారు, ఆనందించారు. మన మధ్యకి రావడం చాలా సంతోషం నిజంగానే. ప్రియులారా, దేవుడు ఆయన ద్వారా మనకు ఏ మాటలు వినిపించనే ఉన్నారు, మనం వాటి కొరకు మనం హృదయపూర్వకంగా సిద్ధపడదాం. ప్రియులారా, హృదయాన్ని ఖాళీ చేసుకోండి. అనవసరమైనటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా దేవుని యొక్క ఉన్నతమైన మాటలు వినడానికి మీరంతా సిద్ధపడాలని మనం చేస్తున్నాను. మీరు విని మీ జీవితాలు మార్చుకోగలిగితే ఈ కూడికలకు ప్రతిఫలం ఉంటుంది. లేదంటే విని వెళ్ళిపోతే మరి దానివల్ల వీటి వల్ల ఏమీ ఉపయోగం అనేది ఉండదు అని మీ అందరికీ ఒకసారి జ్ఞాపకం చేస్తూ, మరి సమయంలో వాక్యం నిమిత్తము ప్రియులారా ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క మరి ఉన్నతమైన మాటలలోనికి మనం వెళ్ళిపోదాం. ప్రియులారా, దేవుని దాసులు మనం వచ్చున్నారు కనుక దేవుడు ఆయన ద్వారా మనకు ఉన్నతమైన మాటలు వినిపించినట్లుగా మరి ప్రార్థన చేసుకుందాం. అదేవిధంగా మరి ఐశ్వర్యంక పరిసర ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్నటువంటి సోదరులు మరి రాంప్రసాద్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నానండి.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. మరి వాక్యంలోనికి వెళ్ళిపోదాం ప్రియులారా. వాక్యంలోనికి వెళ్ళే ముందుగా మరి సోదరులు రాంప్రసాద్ గారు ప్రార్థనలు నడిపిస్తారు. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలండి. ఇంతవరకు చక్కగా పాడి దేవుని నామాన్ని మహిమపరుచున్నారని నమ్ముచున్నాను. ఈ సమయంలో మరి వాక్యానికి వెళ్దాం. చక్కని వాక్యాన్ని అందించడానికి సహోదరులు మన మధ్యకి వచ్చి ఉన్నారు. ప్రార్థన చేసుకున్నాం. తల్లవంచండి, మీ మనసులు తెరవండి. దేవుని యొక్క వాక్యాన్ని మీ హృదయంలో నింపుకోవాల్సిన కోరుచున్నాను. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, నిత్య నివాసి, పరలోకమందు ఆసీనుడైన ఆత్మలకు కన్న తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి నీకు ప్రియకుమారుడు మా రక్షకుడైన క్రీస్తు యేసు వారి ద్వారా కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన, ఇదిగో పుచ్చలంక నీ కుమారుని యొక్క సంఘం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి సండే టు సండే ఈ కార్యక్రమంలో తండ్రి, ఇదిగో వారం రోజుల పాటు తండ్రి, ఇదిగో మరి నీ యొక్క వాక్యాన్ని నేర్చుకుని ధన్యత, భాగ్యము మరి ఈ ప్రాంత వాసులకి మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. స్థానిక సంఘం ద్వారా మరి వినిపిస్తున్నటువంటి ఈ యొక్క జ్ఞాన సంగతులను బట్టి స్తోత్రాలు. మరి ఈ రాత్రికాల సమయంలో మీరు నియమించినటువంటి నీ ప్రియకుమారుడు మా సోదరుడు స్టీవెన్ గారిని బట్టి ప్రార్థిస్తాను తండ్రి. దేవా, మరి నీ కుమారుని ద్వారా మాతో మాట్లాడండి. లేఖన గ్రంథం నుంచి నీ కుమారుడు మాట్లాడుతుండగా నీ కుమారునికి కావాల్సినటువంటి ఆత్మ జ్ఞానము, శక్తి, అలాగే మరి వినిచినటువంటి మాకు గ్రహించే శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మేము విన్నటువంటి మాటలు వృధా కాకుండా మా తండ్రి మా యొక్క భక్తి జీవితానికి ఉపయోగకరంగా ఉంచమని వేడుకొంచు నాయన. మా తండ్రి, జరగబోయేటువంటి కార్యక్రమం అంతా మీ చేతులకు అప్పగిస్తూ ఈ యొక్క మా తండ్రి మరి సండే టు సండే కార్యక్రమంలో ఇంకా మా కొరకు సిద్ధపరిచినటువంటి వాక్యోపదేశకులు కూడా జ్ఞాపకం చేసుకుని మా తండ్రి ఈ పుచ్చలంక క్రీస్తు సంఘానికి కాకుండా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి ఉపయోగకరంగా వచ్చి మనకు వేడుకొచ్చు. మా ప్రభువును మా రక్షకుడైన క్రీస్తు యేసు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొచ్చిన మా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరి దేవుని యొక్క వాక్యానికి మనం అవకాశాన్ని ఇద్దాం ప్రియులారా. రేపు ఇంకా అందరూ కూడా దయచేసి సమయానికి ఇక్కడ ఉండేటట్టుగా రెడీ అయ్యండి. కొంచెం లేట్ అయిపోయినట్టుంది ఈరోజు ప్రియులారా. మరి వాక్యంలోకి మనం వెళ్ళిపోదామండి. దయచేసి గమనించండి. ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమం సంఘ క్షేమాభివృద్ధి కూడికలు యూట్యూబ్ లైవ్ ద్వారా కూడా మరి టెలికాస్ట్ చేయబడుతుంది కనుక తిరిగి మెసేజ్ని మీరు వినాలనుకుంటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ పిఎల్కే అని టైప్ చేస్తే మీరు అందులోకి వెళ్ళగలుగుతారు. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోండి. మరి ఈ సమయంలో మరి దేవుని దాసులు మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. మరి స్టీవెన్ గారికి ఈ అవకాశాన్ని ఇస్తున్నానండి. హలో తీసేయండి లైట్గా బేస్ తగ్గించండి లైట్గా. హలో, తల్ల వంచని ప్రార్థన చేసుకుందాం. క్రీస్తులో మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి ఈ రాత్రికాల సమయంలో స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తుందండి. మీ యొక్క ప్రియ బిడ్డలు, ప్రియ కుమారులు, ప్రియ సేవకులు రాజేష్ గారిని, వారి యొక్క సత్యమణి గారిని, వారి కుటుంబాన్ని మీరు ఏర్పాటు చేసుకుని
ఈ గ్రామంలోనైనా మీ యొక్క రాజ్య సువార్తనైనా ప్రకటించడానికి సంఘంగా నేను ఏర్పడి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ సంఘంలో ఉన్నవారిని, గ్రామంలో ఉన్నవారిని, ప్రతి ఒక్కరినైనా మరణం తర్వాత మీరుండే మహాలోకానికి చేర్చడానికి, ఆత్మీయంగా నీ పిల్లలను బలపరచడానికి ఎంతో ప్రయాసపడినైనా వాక్య ధ్యాన కూడికలుగా నైనా 8 రోజులు నైనా ఈ యొక్క సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఏర్పాటు చేసినటువంటి నైనా ఈ యొక్క కూడికల్లో మొదటి రోజు నాయన మీరు దిగ్విజయంగా జరిగించారు. రెండవ రోజు రాత్రికాల సమయంలో ఇప్పటివరకు నేను పాటలు పాడి మీకు నామాన్ని గర్పరిచిన బిడ్డలను దీవించండి. మా యొక్క ఆత్మీయ భక్తి జీవితానికి అవసరమైనటువంటి నేను మీ మాటలు నేర్చుకోవడానికి లేఖనాల్లోనికి వెలుచుండగా మీ వాక్యం ద్వారా నేను మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఆత్మీయంగా బలపరచమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనిచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. కొంచెం ఈ వాల్యూమ్ పెట్టండి, లోపల బాక్స్ వాల్యూమ్ పెట్టండి కొంచెం. హలో హలో హలో, లోపల బాక్స్ పెట్టండి కొంచెం. హలో హలో, సరిపోద్దండి. ఓకే. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరొచ్చిన మీ అందరికీ క్రీస్తు పేరట వందనాలు తెలియజేస్తున్నానండి. అమ్మ అందరికీ వందనాలు చెప్పాను. ఇక్కడే ఉన్నారు అందరూ. వందనాలు చెప్తే వందనాలు చెప్పట్లేదు నాకు. కింద ఉన్న యవనస్తులు, బాబీ అందరికీ వందనాలు చెప్పాను, వందనాలు చెప్పండి నాకు అందరూ. ఇదేంటమ్మా అడిగి వందనాలు చెప్పించుకోవాలంటే మీద. ఓకే, చాలా అలర్ట్గా ఉండాలి. వాక్యం బోధించే ముందు ఒక మాట చెప్తాను వినండి. ఇక్కడికి మనం అందరం ఎందుకు వచ్చాం? అందరూ చెప్పాలండి. మనం అందరం కాదు, మీరందరూ ఎందుకు వచ్చారు? దేవుని వాక్యం వినడానికి వచ్చారు. నేను ఎందుకు వచ్చాను? దేవుని వాక్యం చెప్పడానికి వచ్చాను. ఇక్కడ 2 పనులు వింటున్నారా? ఎన్ని పనులు? 2 పనులు. మొదటి పని ఏంటి? నేను చెప్పాలి. రెండో పని ఏంటి? మీరు వినాలి. నేను చెప్పాలి, మీరు వినాలి. రాజేష్ గారు చెప్తారు, రాంప్రసాద్ గారు చెప్తారు. వారు చెప్పినప్పుడు నేనేం చేయాలి? నేను వినాలి. నేను చెప్పే టైంలో చెప్పాలి, చెప్పినప్పుడు వినాలి. అండ్ అంతేనా? రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. ఓకేనా? వినటానికి వచ్చాం కాబట్టి నోరొక్కటే మాట్లాడకూడదు. కళ్ళు నా వైపే చూడాలి, చెవులు నా మాటలే వినాలి. ఓకే? ఇది నేను చెప్పినప్పుడు కాదు. మనం మందిరంలోనికి అడుగు పెట్టాము అని అంటే ఏమండి వింటున్నారా? బాగా నేర్చుకోవాలి. పిల్లలు ఇటు తిరగకూడదు. మాస్టర్ గారు చిన్న అబ్బాయి మాట్లాడకూడదు. అమ్మ వింటున్నారా? సెటరైట్గా ఉన్నారా? ఓకే. కొన్ని మన యొక్క భక్తి జీవితానికి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఎంతమంది వాక్యం వినడానికి ఆసక్తిగా ఉన్నారు? ఓకే, చాలా సైలెంట్గా చేయి లేపారు. పిల్లలు మీరు బిరిగ్గా, తమ్ముడు నువ్వు పైన కూర్చో, పర్లేదా? ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఎప్పుడు కూడా మనం ఫ్రీగా కూర్చుంటేనే ఏం చేస్తాం? ఎక్కువసేపు కూర్చొని వింటాం. మనం ఫ్రీగా లేమనుకోండి, మనం వినలేం. కాబట్టి కింద కూర్చోవడానికి ఇబ్బంది పడేవాళ్ళు ఏం చేయాలి? ఖచ్చితంగా చూసారా, నేను ఎప్పుడైతే చెప్పానో సర్దుకుంటుంది మా చెల్లి. ఓకేనమ్మా, నువ్వు కింద కూర్చోవాలి, పాస్టమ్ గారు పైన కూర్చోవాలి. ఓకే, ఇప్పుడు ఎంత కంఫర్ట్గా ఉంది అమ్మ? మీరు తల్లి పర్లేదా? 2 గంటలు చెప్తాను ఈరోజు వాక్యం. కింద కూర్చుంటారు మరి. నిజంగా 2 గంటలు చెప్పేలా ఉన్నాడు.
వాక్యం చెప్పడం మానేసి మా క్రమశిక్షణ గురించి మీకెందుకు అని అనుకుంటున్నారేమో. యేసుక్రీస్తు వారు కూడా వాక్యం చెప్పినప్పుడు ఎలా కూర్చున్నారంట వాళ్ళు? క్రమశిక్షణగా పంక్తులు పంక్తులుగా కూర్చొని చక్కగా వాక్యం అన్నారంటండి. ఆయన చెప్పినప్పుడు వినేవారు అందరూ కూడా ఎలా విన్నారు? చక్కగా విన్నారు. యేసుక్రీస్తు వారు 12వ సంవత్సరంలో వింటున్నారా? మా డిస్టర్బెన్స్గా ఉంటే వాక్యం ముందుకు వెళ్ళదు. ఓకే, బాగా వినండి. పిల్లల్ని కంట్రోల్ చేయండి. అమ్మా ఓయ్ తల్లి, ఇలా చూడాలి, నా వైపు చూడాలి. నేను వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోను, అందరినీ గమనిస్తూ ఉంటాను. మీ పేర్లు తెలియకపోయినా మీ డ్రెస్ కలర్లు అయితేనే తెలుసు కదా ఏ కలరు. ఇప్పుడు కలర్ కూడా గుర్తులేదు అనుకోండికో, కళ్ళజోడు పెట్టుకున్న తల్లిగారు అంటాను నేను. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా వినండి. యేసుక్రీస్తు వారు వాక్యం చెప్పినప్పుడు జనులు ఎలాగైతే విన్నారో, యేసుక్రీస్తు వారు 12వ ఏట యెరూషలేముకి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వారిని వదిలేసి తల్లిదండ్రులు వచ్చేసారా? వచ్చేసిన తర్వాత యేసుక్రీస్తు వారిని మళ్ళీ వెతుక్కుంటూ వెళ్ళారు. ఎక్కడున్నారు ఈయన? దేవాలయంలో ఏంటమ్మా కరెక్ట్గా చెప్పండి. బోధ చేస్తున్నారా, బోధ వింటున్నారా? ఆయన 12వ సంవత్సరం ఏటలో ఉన్నప్పుడు ఏం చేశారో ఒక మాట చూద్దాం. చూడండి, లోకారాసిన సువార్త మొదటి అధ్యాయం 46వ వచనం. సారీ, 2వ అధ్యాయం 46వ వచనం. 2వ అధ్యాయం 46వ వచనం. 2వ అధ్యాయం 46వ వచనం లోకారాసిన సువార్త. 3 దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలు ఆలకించుచు. చాలండి. యేసుక్రీస్తు వారు ఏం చేశారంట? ఆయన దేవాలయంలో కూర్చున్నప్పుడు అవును చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా, చెప్పండి ఎవరమ్మా? ఎవరండి? అలాగేనమ్మా. ఏ కారణం బట్టమ్మా? సరేనమ్మా, ఓకేనండి. యేసుక్రీస్తు వారు బోధకుల మధ్య కూర్చోండి. ఏమండి, బోధకుల మధ్య కూర్చోండి ఏం చేశారంట ఆయన? వారి మాటలు ఆలకించుచు. ఫస్ట్ ఏం చేశారు? ఆయన కూర్చున్నారంటండి. ఏం చేశారు? బోధకుల మధ్య కూర్చోండి వారు చెప్పే మాటలు ఏం చేస్తున్నారంట? ఆలకిస్తున్నారు. ఇప్పుడు మనం ఎవరిని ఫాలో అవుతున్నాం? యేసుక్రీస్తు వారిని ఫాలో అవుతున్నాం కదా. ఓకే, యేసుక్రీస్తు వారిని మనం ఫాలో అవుతున్నప్పుడు మనం ఇక్కడ మందిరంలోకి ఎప్పుడైతే మనం అడుగుపెట్టినటువంటి మనం ఖచ్చితంగా ఏం చేయాలి? శ్రద్ధగా కూర్చొని దేవుని యొక్క మాటలు ఆలకించాలి. ఓకేనా? ఓకే, ఈరోజు మన పాఠంలోకి వెళ్ళిపోదాం. మన పాఠం ఏంటంటే, ఏ బంధం శాశ్వతమైనది అని చెప్పండి. ఏ బంధం శాశ్వతమైనది అనే దాని గురించి ఈరోజు మనం కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. ఓకే, ఏ బంధం శాశ్వతమైనది. ఓకే, బంధాల గురించి మనం మాట్లాడుకుందాం. మానవ జీవితం అంటే ఆమె చూడండి అందరూ, మానవ జీవితం అంటే ఎన్నో బంధాలతో ముడిపడింది.
ఓకే, మనిషికి ఏర్పడే మొదటి బంధం ఏంటి? మనం పుట్టిన తర్వాత పుట్టిన ప్రతి బిడ్డకి ఏర్పడే మొదటి బంధం ఏంటి చెప్పండి? తల్లి తండ్రుల బంధం. ఓకే, మొదటి బంధం అది. రెండో బంధం ఏంటి? రెండో బంధం ఏంటండి? అన్నదమ్ముల బంధం, అక్క చెల్లుంటే అక్క చెల్లు బంధం. ఓకే, మూడో బంధం ఏంటి? మూడో బంధం ఇంకా ఉంటారు కదండి, రక్త సంబంధం ఉంటారు కదా, మేనమామ, మేనత్త, చిన్నాన్న, చిన్నమ్మ, పెదనాన్న, ఇలాగా రక్త సంబంధం ఏర్పడుతుంది, రక్తబంధం అనేది ఏర్పడుతుంది. తదుపరి వివాహ వ్యవస్థలో భార్యాభర్తల బంధం కూడా ఏర్పడుతుంది. వింటున్నారా? భార్యాభర్తల బంధం ఏర్పడిన తర్వాత మరొక బంధం ఏర్పడుతుంది. ఏంటా బంధం? మళ్ళీ మనకి పిల్లలు పుడతారు కదా, పిల్లలతో ఏర్పడే బంధం. అంతేనండి, పిల్లలతో ఏర్పడే బంధం మనకి ఏర్పడుతుంది. ఇంకా అలా చూస్తే ఇంకా బంధం, కొన్ని బంధాల గురించి చెప్పండి. అసలు బంధం గురించి మర్చిపోరు మీరు. అత్తాకోడల బంధం, అంతేనా? అత్తాకోడల బంధం, పాస్టర్ గారు చెప్తున్నారు, ఆడపడుచుల బంధం, తోటికోడల బంధం. ఈ బంధాలన్నీ ఏర్పడిన తర్వాత ఎలా ఉంటుందండి? జీవితం చాలా గందరగోళంగా ఉంటుందన్నమాట అండి. చాలా గందరగోళమైనటువంటి పరిస్థితిలోనికి మానవ జీవితం వెళ్ళిపోతుంది. ఓకే, ఇన్ని బంధాలు ఉన్నాయి కదా, ఇన్ని బంధాలు ఎవరిచ్చారు? ఈ బంధాలన్నీ ఎవరిచ్చారండి? ఈ బంధాలన్నీ కూడా దేవుడు మనకిచ్చాడు. ఈ బంధాలన్నీ దేవుడిచ్చాడు. దేవుడు ఇవ్వకపోతే మనకి బంధం అనేది ఏర్పడదు. మనం భూమి మీదకి పుట్టించింది ఎవరు? మనందరికీ బాగా తెలుసు కదండి. ఓకే, పుట్టించిన దేవుడు తల్లిదండ్రుల బంధం ఇచ్చాడు, తోబుట్టువుల బంధం ఇచ్చాడు, బంధుమిత్రుల బంధం ఇచ్చాడు, స్నేహితుల బంధం ఇచ్చాడు, భార్యాభర్తల బంధం ఇచ్చాడు, కన్నబిడ్డల బంధం ఇచ్చాడు, అత్తాకోడల బంధం ఇచ్చాడు, ఆడబడుచుల బంధం ఇచ్చాడు, తోటికోడల బంధం ఇచ్చాడు. ఎన్నో బంధాలతో మానవ జీవితం పుట్టినది మొదలుకొని చనిపోయే వరకు ఏమవుతుంది? కొనసాగుతుంది. అంతేనండి, మానవ జీవితం పుట్టినది మొదలుకొని చనిపోయేటంత వరకు ఈ జీవితం కొనసాగుతూనే ఉంది. ఓకే, అయితే మనిషి ఏ బంధానికి ఎక్కువ విలువ ఇస్తున్నాడు? ఏమండి, ఏ బంధాలకు ఎక్కువ విలువ ఇస్తున్నాడు? ఈ శరీర బంధాలు, ఇప్పుడు వరకు ఏ బంధాలు అయితే మనం చెప్పుకున్నామో ఈ బంధాలకు మనిషి విలువ ఇస్తున్నాడా లేదా? మనిషి విలువ ఇస్తున్నాడు. అయితే మనిషి ఎక్కడ దాకా ఆలోచించాడు అని అంటే, తల్లిదండ్రుల బంధం గురించి ఆలోచించాడు, తోబుట్టువులు, రక్త సంబంధం, భార్యాభర్తలు, పిల్లలు, అత్తాకోడళ్ళు, ఇప్పటివరకు ఏమేమైతే చెప్పుకున్నామో ఈ బంధాల గురించే మనం అంతా ఆలోచిస్తున్నాం. కానీ అసలు ఈ బంధాలన్నీ ఏర్పడక ముందు అసలైన బంధం ఒకటి ఉంది. అదే బంధం? దేవునితో మనకుండే బంధం, దేవునితో మనిషికి ఉండే బంధం. చాలామంది 99% మానవ సమాజానికి దేవునితో మనిషికి ఉన్నటువంటి బంధం ఏంటో ఈరోజు మనిషికి తెలియదండి. ఏమంటే దేవునికి మనిషికి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అని అడిగామనుకోండి, ఏమంటారో తెలుసా? దేవునికి మనిషికి ఉన్నటువంటి రిలేషన్ ఏంటంటే భగవంతునికి భక్తునికి. మీరు అంబిక దర్బార్ భక్తులకు వెళ్ళిపోయారు మీరు. అసలు దేవునికి మనిషికి బంధం గురించి ఏమని మాట్లాడుతున్నారు? ఆయన భగవంతుడు, మేము భక్తులు, అంతే. మా ఇద్దరికి ఉన్న బంధం ఏంటి? దేవునికి మనిషికి ఉన్నటువంటి బంధం ఏంటి? ఆయన భగవంతుడు, నేనేమో మనం భక్తులు. ఆయన భగవంతుడు, మనం భక్తులు. ఇప్పుడు చెప్పండి, ఎందో చెప్పింది చెప్పండి. ఈ భగవంతునికి భక్తునికి అనుసంధానం దేని వల్ల జరుగుతుందంట? అంబికా దర్బార్ భక్తి వల్ల జరుగుతుందంట. మరి భగవంతునికి భక్తునికి అంబికా దర్బార్ భక్తి వలన అనుబంధం మరి కొనసాగితే గుళ్ళకి వెళ్ళటం ఎందుకు? పూజలు చేయటం ఎందుకు? చర్చికి రావటం ఎందుకు?
ఏమంటే టెంపుల్స్కి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టడం ఎందుకు, అరటిపళ్ళు ఇవ్వటం ఎందుకు? ఇంట్లో కూర్చుని అంబికా దర్బార్ బత్తి వెలిగించుకుంటే సరిపోదా? అర్థమైందని చెప్పింది, విమర్శించట్లేదు, క్యాజువల్గా చెప్తున్నాను. ఓకే, లోకం ఎక్కడి దాకా ఆలోచించిందంటే మనిషికి దేవునికి ఉండే బంధం, ఆయన భగవంతుడు, మేము భక్తులు. భక్తులకి ఏమైనా కోరికలుంటే భగవంతుడు తీర్చాలి, అది ఆయన పని. మా పని ఏంటి? మాకేమైనా కోరికలుంటే మేము తీర్చుకోకపోతే, మా వలన జరగకపోతే దేవుని దగ్గరికి వెళితే ఇప్పుడు మా కోరికలను దేవుడు తీర్చాలి. ఇది క్రైస్తవ్యంలోనూ కూడా వచ్చేసిందండి. క్రైస్తవ్యంలోనూ కూడా వచ్చింది. ఎలా వచ్చింది ఇది? చాలామంది సేవకులు ఏమని చెప్తారంటే, అమ్మా మీకు కష్టాలు ఉన్నాయా, రండి మేము ప్రార్థన చేస్తాం. అప్పుల సమస్యలు ఉన్నాయా, ఆరోగ్య సమస్యలు ఉన్నాయా, కోర్టు సమస్యలు ఉన్నాయా, మీ పిల్లలకి పెళ్ళి అవ్వట్లేదా, ఇంకా చాలా ఉన్నాయి కదా. ఈ సమస్యలన్నీ కూడా మాకు చెప్తే మేమేం చేస్తాం? దేవునికి చెబుతాం. కాబట్టి అంటే క్రైస్తవులను కూడా చాలామంది 90% క్రైస్తవులు దేవుని దగ్గరికి, చర్చికి, మందిరానికి ఎందుకు వస్తున్నారు? మనకున్న అవసరాలు దేవుడు తీరుస్తాడని. ఎలాగా బాప్తీసం తీసుకున్నాం కదా అని ఇంక బాప్తీసం తీసుకుని ఇంటికాడ ఉంటే చాలామంది అంటుంటారు. కాబట్టి పాస్టర్ గారు ప్రతిసారి అడుగుతుంటారు. కాబట్టి ఈ బాధ ఏమి భరించలేక అలా 4 ఆదివారాలకు కానీ, నెలలో ఎన్ని ఆదివారాలు ఉంటే ఒక 2-3 ఆదివారాలు ఎగ్గొట్టేసినా అలాగే నెలకు ఒక ఆదివారం అయినా వెళ్ళి కనిపించి వచ్చేయాలి అని ఎలా ఉన్నారంటే, ఇంతకీ ఈ క్రైస్తవ్యానికి కూడా ఏం అర్థం అవ్వలేదు, దేవునికి మనిషికి ఉండే బంధం గురించి అర్థం కాలేదండి. మీరందరూ ధన్యులే, మీరందరికీ తెలుసు. దేవునికి మనకు ఉండే బంధం ఏంటి చెప్పండి? దేవుడు మనకేమవుతాడు? దేవుడు మన ఆత్మలకు తండ్రి. చాలా మంచిది, ఎక్కువ రిఫరెన్స్లు చూపించకుండా మీకు అందరూ చెప్పారు కాబట్టి మీకు అందరికీ అవగాహన ఉంది. ఎందుకంటే ఒక చక్కటి వాక్య జ్ఞానం కలిగినటువంటి సేవకుని యొక్క చేతులు మీరందరూ కూడా వాక్యాన్ని నేర్చుకుంటున్నారు. ఓకే, ఈ బంధాలన్నీ ఇచ్చినటువంటి దేవుడు ఏం చేస్తున్నాడు? బంధాలన్నీ ఇచ్చి దేవుడు ఏమన్నాడంటే, ఈ బంధాలను నువ్వు ఎలా కొనసాగాలో కూడా చెప్పాడు. బాబీ వింటున్నావా? బంధాలు ఇచ్చినటువంటి దేవుడు ఈ బంధాలని ఎలా చూడాలి, ఈ బంధాల్లో నువ్వు ఎలా కొనసాగాలి అని దేవుడు రాయించినటువంటి మాటని ఒకసారి మన బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూస్తే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 29వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 29వ వచనం. సహోదరులారా, అందరూ తీశారా బైబిల్? ఓకే, బైబిల్ చూడండి. సహోదరులారా, నేను చెప్పినదేమనగా, కాలము సంకుచితమై ఉన్నది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడేవారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకము అనుభవించేవారు చాలండి. ఇలా చూడండి అందరూ. ఏమండి బాబీ, నువ్వు మాట్లాడుతున్నావు, బయటికి వెళ్ళి మాట్లాడుకుంటారా? మీకు 5 నిమిషాలు టైం ఇస్తాను. మీ ఇద్దరు ప్లేస్ మారిపోవాలి. ఒకళ్ళు పైకి వెళ్ళిపోవాలి. అక్కడ వెనకాల చైర్ ఉంది చూడు, వెళ్ళిపోవాలి, పైన కూర్చోవాలి తొందరగా, ఎందుకంటే డిస్టర్బెన్స్ అవుతుంది. అక్కడ వెనకాల కూర్చో. ఎలా వచ్చి ఒకరు వెళ్ళిపోండి. అలాగా సోఫాలో ప్లేస్ ఉంది, వెళ్ళిపోవాలి. లైవ్ కూడా వెళ్తుంది కదా. ఓకే, ఎంతో చక్కటి వాక్యాన్ని సేవకులు చెప్తున్నప్పుడు ఆసక్తిగా వినాలి. ఆసక్తి ఉంటే ఏ శక్తి మన దగ్గరికి రాదు. నిద్రాశక్తి రాదు, అంతేనా? సాతాను శక్తులు రావు. ఆసక్తి ఉంటే ఏ శక్తి మనల్ని ఆపలేదు మాట అండి. అన్ని శక్తులకి మించినటువంటి శక్తి ఏంటి? ఆసక్తి అమ్మా. ఏంటి? అన్ని శక్తులకి మించిన శక్తి ఏంటి?
ఆసక్తి కలిగి మీరు ఉండాలని ఎన్నో రిఫరెన్స్లు ఉన్నాయి బైబిల్లో. ఓకేనా? టాపిక్ డైవర్ట్ చేయొద్దు. ఆసక్తి కలిగి దేవుని యొక్క వాక్యాన్ని వినండి. ఓకే. బంధాలు ఇచ్చినటువంటి దేవుడు, ఈ బంధాలన్నీ దేవుడే ఇచ్చాడు కదా. ఈ బంధాలన్నీ ఇచ్చినటువంటి దేవుడు, ఈ బంధాలలో నువ్వు ఎలా కొనసాగాలంటే చదవము ఇప్పుడు. ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టుగా ఉండాలి. ఓకే, వినండి. అంటే కేవలం పురుషులకే రాయబడింది ఇది కాదు. అక్కడ పురుషులు భర్తలను పెట్టి కూడా మనం చదవచ్చు. ఇక మీదట భర్తలు కలిగిన వారు భర్తలు లేనట్టు, పిల్లలు కలిగిన వారు పిల్లలు లేనట్టు. ఇకపోతే మరి అన్నదమ్ముల బంధం, అక్కసెల్లుల బంధం అండ్ తోబుట్టువుల బంధం, తోబుట్టువులు ఉన్నవారు తోబుట్టువులు లేనట్టుగా నువ్వు కొనసాగాలని చెప్తున్నాడు. అర్థమైందండి? ఈ అన్ని బంధాలు ఇచ్చినటువంటి దేవుడు నీకు భార్య ఉన్నా భార్య లేనట్టుగా బ్రతకు. అండ్ అది కష్టమా సులువా? చాలా కష్టం కదండి. ఓకే, కొంచెం మనం జాగ్రత్తగా మనం ఆలోచించేద్దాం. ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టుగా, భర్తలు కలిగిన వారు భర్తలు లేనట్టుగా బ్రతకమని